గాజా పీస్ సమ్మిట్ చరిత్రలో గుర్తుండిపోతుంది అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గాజాకు మద్దతిచ్చేందుకు అంగీకరించామన్నారు. ట్రంప్ తమ దేశానికి గొప్ప స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగిసింది. గాజా యుద్ధం ముగింపుతో నవశకం ప్రారంభమైందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు ట్రంప్. ఏళ్ల తరబడి యుద్ధం చేయడం వల్ల ప్రమాదమే తప్ప మరొకటి కాదన్నారు. నేడు నింగి ప్రశాంతంగా ఉందని, తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నాయన్నారు. దేవుడు కోరుకునేది ఇదేనన్నారు. అయితే ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో పాలస్తీనాకు గుర్తింపు ఇవ్వాలని రాసి ఉన్న పేపర్లను చూపించారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు. వామపక్ష భావజాలం గల పాలస్తీనా ఇజ్రాయెల్ సంయుక్త రాజకీయ పార్టీకి చెందిన ఐమెన్ ఓడే, ఓఫెర్ కాసిఫ్ ఈ పని చేశారు. వెంటనే వాళ్లను పార్లమెంట్ హాల్ నుంచి బయటకు పంపేశారు భద్రతా సిబ్బంది. ఈ ఘటనపై ట్రంప్కు క్షమాపణ చెప్పారు సభాపతి. అయితే చాలా అద్భుతంగా జరిగిందని బదులిచ్చారు ట్రంప్. దీంతో సభ మరోసారి హర్షధ్వానాలతో మార్మ్రోగిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హమాస్తో శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణకు హమాస్పై ఒత్తిడి తెచ్చారాయన. ఈ క్రమంలో తమ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించాలని ట్రంప్ను ఆహ్వానించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లోకి ట్రంప్ ప్రవేశించగానే సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలికారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి గొప్ప స్నేహితుడన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. శ్వేత సౌధంలో మునిపెన్నడూ ఇలాంటి నాయకులు లేరన్నారు. ఇజ్రాయెల్కు ట్రంప్ చేసినంత సాయం మరే దేశమూ చేయలేదన్నారు నెతన్యాహు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధం ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగింది. తమ వద్ద బందీగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ విడుదల చేసింది. వాళ్లను ఇజ్రాయెల్కు చేర్చేందుకు రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. దీనికి ప్రతిగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. ఈ క్రమంలో ట్రంప్కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్. అయితే ఈ అవార్డు ప్రదానోత్సవానికి తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదు.